హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో చింతపండు పులిహోరని పండగ అయినా ఫంక్షన్ అయినా సందర్భం ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి పులిహోర చింతపండు పులిహోర. ఇప్పుడు ఇది ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ వచ్చేసి 1/2 kg ఉంటుంది. ఈ రైస్ని 2 times శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు తీసుకొని ఒక 1/2 hour అన్న నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పులుసు కోసం నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండుని తీసుకున్నానండి. ఈ చింతపండు అంతా కూడాను శుభ్రంగా గింజలు అందులో ఉండేటటువంటి వేస్ట్ అంతా కూడాను శుభ్రంగా తీసేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు లేదా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాల పాటైనా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకుంటున్నానండి. రైస్లు ఉడికేటప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు చింతపండు కూడా నానిపోయింది కదండి. ఇప్పుడు ఈ నానిన చింతపండుని ఇలా స్మాష్ చేసుకుంటూ మనం పులుసుని తీసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ ఏమి యాడ్ చేయొద్దండి. చిల్లుల గిన్నె ఉంటుంది కదండి ఇంట్లో. ఈ చిల్లుల గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటే ఈ విధంగా ఒత్తుకుంటూ చింతపండు గుజ్జునంతా కూడాను మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా మిగతా చింతపండు అంతా కూడా చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి టైం పడుతుందండి. చింతపండు గుజ్జు రెడీ అవ్వడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇది కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి పులిహోర చాలా ఈజీగా తయారవుతుంది. ఇది ఉడికేటప్పుడే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ నీరంతా పోవాలండి. అలానే ఇందులోకి ఒక 5 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఉడికించుకోవాలి. మిరపకాయ అనేది పులుసులో ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి. ఇక్కడ మనకి చింతపండు గుజ్జు అయితే చిక్కబడింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం. అలానే ఇక్కడ మనకి అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పు ప్లేట్ తీసుకొని అన్నాన్ని కొంచెం సేపు వేడిపోయేటట్టు ఆరపెట్టుకుందాం. చూసారండి, ఎక్కువగా చేతులతో అయితే ప్రెస్ చేయొద్దు. ఇలా ఈ విధంగా పైన అలా అనుకుంటూ ఉండలన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం అనేది పగిలిపోకుండా మన చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులోకి ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ చింతపండు క్వాంటిటీ పులుపు అనేది చాలా చక్కగా సరిపోయిందండి. ఇలా ఈ క్వాంటిటీలో మనం ఎంత పులిహోరనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చింతపండు పులిహోరకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పోపు ఎంత బాగుంటే పులిహోర అంత రుచిగా ఉంటుంది. పోపు మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోయాక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ వేగిపోయినాక ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 4 జీడిపప్పు పలుకులు, అలానే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి.
ఈ పోపు అంతా అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో పులిహోర. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఈ పులిహోరని చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి ఈ పులిహోరని గుడి దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు. వీడియో నచ్చినట్టే లైక్